హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆల్ హైకోర్ట్స్ అప్డేటెడ్ టాపిక్ చూద్దాం. ఈ వీడియో మనకి ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. సేమ్ ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తెలుగు ఫాంట్ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను. అక్కడ నుండి మీరు తెలుగు ఫాంట్ వీడియో కావాలితే చెక్ చేయొచ్చు. యాక్చువల్గా ఇండియాలో మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అంటే టోటల్గా 36 అయితే ఉన్నాయి కదా. సో ఈ 36 ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ మనకి అయితే ఇండియాలో ఈ 36కి సంబంధించి కేవలం 25 హైకోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఎలా సరిపోతాయి 36కి 25 అంటే ఒక స్టేట్కి మనకి మోర్ దాన్ అంటే ఒక హైకోర్టు పరిధిలోకి మోర్ దాన్ 1 స్టేట్ లేదా 2 స్టేట్స్ లేదా 2 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీ ఈ విధంగా రావడం వల్ల ప్రస్తుతానికి 36కి 25 అయితే సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఓకే, ఈ 25 హైకోర్టుల పరిధిలోకి ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వస్తాయి, అలాగే 25 హైకోర్టుకి సంబంధించిన ప్రెసెంట్ అప్డేటెడ్ చీఫ్ జస్టిస్ ఎవరున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా అలహాబాద్ హైకోర్టు పరిధిలోకి ఉత్తరప్రదేశ్ స్టేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది. ముంబై హైకోర్టు పరిధిలోకి ముంబై అనగానే ఆబ్వియస్గా ఓన్ స్టేట్ మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రతో పాటుగా ఇంకొక ఎడిషనల్ స్టేట్ గోవా, అలాగే ఒక ఎడిషనల్ యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ కూడా రావడం జరుగుతుంది. కలకత్తా హైకోర్టు పరిధిలోకి ఆబ్వియస్గా ఓన్ స్టేట్ వెస్ట్ బెంగాల్ వస్తుంది. దాంతోపాటుగా ఎడిషనల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ హైకోర్టు పరిధిలోకి ఛత్తీస్గఢ్, ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి ఎన్సీఆర్ అంటారు కదా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ రీజియన్ మొత్తం వస్తుంది. గౌహతి హైకోర్టు పరిధిలోకి ఆబ్వియస్గా ఓన్ స్టేట్ అస్సాం వస్తుంది. ఈ అస్సాంతో పాటుగా ఏఎన్ఎం అని గుర్తుపెట్టుకోండి కోడ్ వర్డ్. ఏఎన్ఎం అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఈ 3 రాష్ట్రాలు కూడా మనకి గౌహతి హైకోర్టు పరిధిలోకి అయితే వస్తాయి. గుజరాత్ హైకోర్టు పరిధిలోకి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ 2 యూనియన్ టెరిటరీగా డివైడ్ అయినాయి కదా, 2 కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. జార్ఖండ్ హైకోర్టు పరిధిలోకి జార్ఖండ్, కర్ణాటక హైకోర్టు పరిధిలోకి కర్ణాటక, కేరళ హైకోర్టు ఓన్ స్టేట్ కేరళ అబ్వియస్గా వస్తుంది. అడిషనల్గా లక్షద్వీప్ గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ పరిధిలోకి మధ్యప్రదేశ్, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి తమిళనాడుతో పాటుగా ఓన్ స్టేట్తో పాటుగా పుదుచ్చేరి ఎక్స్ట్రాగా వస్తుంది. మణిపూర్ హైకోర్టు పరిధిలోకి మణిపూర్, మేఘాలయ హైకోర్టు పరిధిలోకి మేఘాలయ, ఒరిస్సా హైకోర్టు పరిధిలోకి ఒడిస్సా, పాట్నా హైకోర్టు పరిధిలోకి బీహార్, పంజాబ్ అండ్ హర్యానా పేరులోనే ఉంది, పంజాబ్ వస్తుంది, హర్యానా వస్తుంది. వీటి యొక్క ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్ కూడా దీని పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. రాజస్థాన్ హైకోర్టు పరిధిలోకి రాజస్థాన్, సిక్కిం హైకోర్టు పరిధిలోకి సిక్కిం, తెలంగాణ హైకోర్టు పరిధిలోకి తెలంగాణ, త్రిపుర హైకోర్టు పరిధిలోకి త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టు పరిధిలోకి ఉత్తరాఖండ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా సింగిల్ స్టేట్ ఉన్నవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేరులోనే ఉంటాయి కాబట్టి ఇవి ఆబ్వియస్గా ఈజీగానే గుర్తుంటాయి. బట్ మోర్ దాన్ 1 వచ్చినవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏవైతే మోర్ దాన్ 1 వచ్చినవో అవి ఒకసారి మీకు రిపీట్ చేసి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ముంబై హైకోర్టు, ముంబై అనగానే ఆబ్వియస్గా మనకి మహారాష్ట్ర గుర్తుంటుంది, ఓన్ స్టేట్ కాబట్టి. దీంతో పాటుగా మీరు గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కలకత్తా అనగానే ఆబ్వియస్గా వెస్ట్ బెంగాల్ గుర్తుంటుంది. అడిషనల్గా అండమాన్ అండ్ నికోబార్ అయితే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దగ్గరగా ఉన్నవి అంటే మహారాష్ట్ర గోవా దగ్గర కాబట్టి ఆ విధంగా దగ్గరగా ఉన్న స్టేట్స్కే మనకి హైకోర్టు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. గౌహతి అనగానే ఆబ్వియస్గా అస్సాం గుర్తుంటుంది. ఎక్స్ట్రాగా ఏఎన్ఎం కోడ్ వర్డ్ చెప్పాను కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఏఎన్ఎం కోడ్ వర్డ్ ద్వారా గౌహతి ఏఎన్ఎం ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కేరళ ఆబ్వియస్గా కేరళ గుర్తుంటుంది కాబట్టి అడిషనల్గా లక్షద్వీప్ అనేది గుర్తుపెట్టుకోండి. మద్రాస్ అనగానే తమిళనాడు ఆబ్వియస్గా గుర్తుంటుంది, పుదుచ్చేరి అడిషనల్గా గుర్తుపెట్టుకోండి. పంజాబ్ అండ్ హర్యానా పేరులోనే ఉంది, పంజాబ్ హర్యానా చండీగఢ్ కామన్ క్యాపిటల్ కాబట్టి ఇది ఈజీగానే గుర్తుంటుంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా జమ్మూ లడాక్ ఒకటే కాబట్టి డివైడ్ అయినవి సేమ్ ఒక దగ్గర ఉండేవి డివైడ్ అయినాయి కాబట్టి ఇది కూడా ఆబ్వియస్గా మీకు అయితే గుర్తుంటుంది. సో ఇప్పుడు ఏ స్టేట్కి రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నానో కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ గురించి కాదు, రాష్ట్రాలలో మనకి ఏ రాష్ట్రానికి సొంతంగా హైకోర్టు లేదు, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ హైకోర్ట్ అంటే గోవా స్టేట్కి ఓన్గా హైకోర్టు లేదు, అరుణాచల్ ప్రదేశ్కి, మిజోరాంకి, నాగాలాండ్కి కూడా ఓన్గా హైకోర్ట్స్ అయితే లేవు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే. మరి గోవాకి ఓన్గా హైకోర్టు లేదు కదా, మరి గోవా ఎవరి పరిధిలోకి వస్తుందంటే బొంబాయి హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అలాగే ఏఎన్ఎం అని చెప్పుకున్నాం కదా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం వీటికి కూడా హైకోర్టు లేవు కాబట్టి ఇవి అస్సాంతో పాటుగా
గౌహతి హైకోర్టు పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రీవియస్ లో అడిగాడు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక హూ ఇస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అప్డేటెడ్ టాపిక్స్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీకు అప్డేట్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుండి ఎవరికైనా కావాలంటే బై చేయొచ్చు. సో మనకి 25 హైకోర్టుకి సంబంధించిన ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తులు ఎవరున్నారో తెలుసుకుందాం. అలహాబాద్ అరుణ్ బన్సాలి, ఆంధ్రప్రదేశ్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముంబై దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, కలకత్తా టిఎస్ శివజ్ఞానం ఎడిషనల్ చార్జ్ అయితే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా అయితే ఉన్నారు, అంటే తాత్కాలికంగా. ఛత్తీస్గఢ్ వచ్చేసరికి రమేష్ సింహ, ఢిల్లీ మన్మోహన్ యాక్టింగ్, గౌహతి విజయ్ బిష్ణోయ్, గుజరాత్ సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ ఎంఎస్ రామచంద్రరావు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జార్ఖండ్ శ్రీ చంద్రశేఖర్, కర్ణాటక నీలై విపిన్ చంద్ర అంజారియా, కేరళ ఆశిష్ జితేంద్ర దేశాయ్, మధ్యప్రదేశ్ షీల్ నాగు యాక్టింగ్, మద్రాస్ ఆర్ మహదేవన్ యాక్టింగ్, మణిపూర్ సిద్ధార్థ్ మృదుల్, మేఘాలయ ఎస్ వైద్యనాథన్, ఒడిస్సా చక్రధరి శరణ్ సింగ్, పాట్నా కె వినోద్ చంద్రన్, పంజాబ్ అండ్ హర్యానా గుర్మీత్ సింగ్ సంద్వాలియా యాక్టింగ్, రాజస్థాన్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సిక్కిం బిశ్వనాథ్ సోమాదర్, తెలంగాణ అలోక్ ఆరాధే, త్రిపుర అపరేష్ కుమార్ సింగ్, ఉత్తరాఖండ్ రీతు బహ్రీ. ఇవి మనకి 25 హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్, అలాగే ఏ హైకోర్టు పరిధిలోకి ఎవరెవరు వస్తారన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. తెలుగు వీడియో కావాలంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడ నుండి కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.